ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాది ఘటనలు జరిగినా హైదరాబాద్ లింకులు బయటపడతాయి. ఆస్ట్రేలియా బాండీ బీచ్లో కాల్పులకు పాల్పడిన ఉగ్రవాది విషయంలోనూ ఇది నిజమైంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ అని, అతని దగ్గర భారత్ పాస్పోర్ట్ ఉందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. టోలీచౌకీకి చెందిన సాజిద్ ఇంజనీరింగ్ చదువుకుని 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడినట్లు దర్యాప్తులో తేలింది. అయితే అతనికి ఇక్కడ ఎలాంటి నేర చరిత్ర లేదని నిర్ధారించారు తెలంగాణ డీజీపీ శివధర్. ఈ కేసు దర్యాప్తులో ఆస్ట్రేలియా అధికారులతో సహకరిస్తున్నామని తెలిపారు. సిడ్నీ బోండీ బీచ్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడి తాలూకు షాక్ నుంచి ఆస్ట్రేలియా ఇంకా కోలుకోలేదు. నిందితులైన తండ్రి కొడుకుల పాత్రపై అక్కడి పోలీసు అధికారులు చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. దాడుల్లో ప్రధాన నిందితుడు 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, అతని కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్ కూడా పాల్గొనటం తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది పౌరులు మృతి చెందారు. పోలీసు కాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. కాగా సాజిద్ స్వస్థలం హైదరాబాద్ అని ఆస్ట్రేలియా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అతని దగ్గర భారత పాస్పోర్ట్ ఉన్నట్టు గుర్తించారు. టోలీచౌకీకి చెందిన సాజిద్ ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగ అన్వేషణలో భాగంగా 1998లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే యూరోప్ సంతతికి చెందిన వెనెరా గ్రోసోను వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. సాజిద్ 2001లో తన విద్యార్థి వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకుని 2002లో రెసిడెంట్ వీసా పొందాడు. కాల్పుల్లో సహనిందితుడిగా ఉన్న సాజిద్ అక్రమ్ కుమారుడు నవీద్తో పాటు కుమార్తెకు ఆస్ట్రేలియన్ పౌరసత్వం ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. సాజిద్ హైదరాబాద్లోని తన బంధువులతో అంతంత మాత్రమే సంబంధాలు కొనసాగించినట్టు తెలుస్తోంది. చివరిసారిగా హైదరాబాద్కి 2022లో వెళ్లాడని ఆస్ట్రేలియన్ అధికారులు గుర్తించారు. కుటుంబం ఆస్తిపరమైన వివాదాల్లో తన తల్లిదండ్రుల్ని కలిశాడు. తర్వాత భారత్కు వెళ్లకూడదని సాజిద్ నిర్ణయించుకున్నాడు. తండ్రి చనిపోయినప్పుడు కూడా హైదరాబాద్కి రాలేదు. కాగా సాజిద్ కుమారుడు నవీద్కి ఇప్పుడు హైదరాబాద్లోని కుటుంబీకులతో ఇలాంటి సంబంధాలు లేవని అధికారులు వెల్లడించారు. సాజిద్ నేరాలకు పాల్పడినట్లు ఇలాంటి రికార్డులు తెలంగాణ పోలీసుల వద్ద లేవని వివరించారు. నిందితుల వివరాలను భారత ప్రభుత్వం సహా తెలంగాణ పోలీసులతో ఆస్ట్రేలియన్ అధికారులు పంచుకున్నారు. సాజిద్ అక్రమ్ గత 27 ఏళ్లలో 6 సార్లు మాత్రమే హైదరాబాద్కు వచ్చినట్టు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ధారించారు. విదేశీయురాలని వివాహం చేసుకోవడంతో కుటుంబానికి దూరమయ్యాడని, తండ్రి మరణించినప్పుడు కూడా అంత్యక్రియలకు హాజరు కాలేదన్న విషయం తమ విచారణలో వెల్లడైందని డీజీపీ వివరించారు. తల్లికి అనారోగ్యం ఉందని కబురు చేసిన సాజిద్ తిరిగి రాలేదని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. సాజిద్ 2017లో తల్లిదండ్రుల్ని చూడ్డానికి హైదరాబాద్ వచ్చాడని తెలిపారు. మళ్లీ 2022లో వచ్చి తన ఆస్తులను అమ్ముకుని వెళ్లాడు. సాజిద్కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న విషయం అక్కడి కుటుంబ సభ్యులకు తెలియదని, 1998లో భారత్ను విడిచి వెళ్లే వరకు సాజిద్కు నేర చరిత్ర లేదని పేర్కొన్నారు. ఈ కేసుపై సంబంధిత విభాగాలకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. సాజిద్ అక్రమ్, అతడి కుమారుడు నవీద్ ఈ ఏడాది నవంబర్లో ఫిలిప్పీన్స్కి వెళ్లారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాకు చెందిన టెర్రరిస్టులతో సంబంధాలు అక్కడే ఏర్పడ్డాయి. అక్కడ తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులను కలిశారు. అక్కడే టెర్రరిస్టు తరహా శిక్షణ పొందారు. కాల్పులు జరపడం కోసం శిక్షణ తీసుకున్నారు. కాగా సాజిద్, అతడి కుమారుడు నవీద్ వెళ్లిన దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతం తీవ్రవాద మనస్తత్వం ఉన్న మతాధిపతులు, ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులకు కేంద్రంగా ఉంది. అక్కడి అనేక సాయుధ ఇస్లామిక్ సంస్థలు ఐసిస్కు విధేయతగా ఉంటాయి. కాగా సాజిద్ ఫిలిప్పీన్స్కు ప్రయాణించడానికి భారతీయ పాస్పోర్ట్, నవీద్ ఆస్ట్రేలియా పాస్పోర్టునే ఉపయోగించారు. సాజిద్ పాస్పోర్టు గురించి దర్యాప్తులో భాగంగా ఆస్ట్రేలియా అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించారు. దీంతో సాజిద్కు హైదరాబాద్తో ఉన్న లింకులు బయటపడ్డాయి. దేశ విదేశాల్లో ఎక్కడ ఉగ్రవాదులు, కుట్రలు జరిగినా చాలా కేసుల్లో మూలాలు హైదరాబాద్లోనే బయటపడటం గమనించొచ్చు. సిడ్నీ ఉగ్ర దాడి ప్రధాన నిందితుడు సాజిద్ స్వస్థలం హైదరాబాద్ అని తేలటంతో నగరం మరోసారి ఉలిక్కిపడింది. దీంతో ఇటీవల గుజరాత్ పోలీసులు అరెస్టు చేసిన 3 ఉగ్రవాదుల్లో అహ్మద్ స్వస్థలం రాజేంద్రనగర్. మేలో బాంబు పేలుళ్ల రిహార్సల్స్ చేస్తున్న 2ని ఏపీ పోలీసులు విజయనగరంలో అరెస్టు చేశారు. ఇందులో ఒక నిందితుడు బోయగూడ రైల్ కళారంగ బస్తీకి చెందిన వ్యక్తి. 2 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్కి చెందిన 5గురిని అరెస్టు చేశారు. 2017లో 3 యువకులు ఐసిస్లో చేరేందుకు నగరం నుంచి వెళ్లగా వారిని పోలీసులు కశ్మీర్లో అరెస్టు చేశారు. 2019లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. కర్ణాటకలో బాంబు పేలుళ్ల నిందితుడిని టోలీచౌకీలో అరెస్టు చేశారు.